ఎలా కనెక్ట్ అయ్యారండి మైండ్ఫుల్ గర్భ సంస్కారకి? చాలా రీసెర్చ్ చేశాను. నాకు ఒక 3-4 కనిపించాయి. మైండ్ఫుల్ ప్రెగ్నెన్సీ అనేది బాగా కనెక్ట్ అయింది. సో నేను ఇది తీసుకున్న ఇట్ హెల్ప్స్ మీ లాట్. గర్భ సంస్కార జాయిన్ అవ్వకముందు జాయిన్ తర్వాత ఎలా? గర్భ సంస్కారం నాకు మెయిన్ మీరు చెప్పే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లైక్ చాంటింగ్స్, ఓంకార మకార చాంటింగ్స్ అవి నాకు చాలా హెల్ప్ అయ్యండి. బిఫోర్ దట్ నాకు కొంచెం బ్రీతింగ్ తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడలేదు. కొంచెం ఫుడ్ ఎక్కువ తీసుకున్నా గానీ వన్స్ మీ క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత స్లోగా నేను ఆ బ్రీతింగ్ స్టార్ట్ చేసరికి దెన్ ఐ ఫీల్ వెరీ రిలాక్స్. బేబీతో ఎక్కువ కనెక్షన్ లైక్ విజన్ బోర్డ్ చేసి దాన్ని రోజు మేనిఫెస్ట్ చేయటము. ఫియర్స్ కానీ ఎలా ఉండేవి? చాలా ఫియర్స్ ఉన్నాయండి. ఆల్రెడీ డిస్కస్ చేసి నాకు ఒక మిస్క్యారేజ్ అయింది. సో నాకు అది క్యారీ ఫార్వర్డ్ అవుతానే ఉంది. అన్న నెగిటివ్ థాట్ లో ఉండేదాన్ని. సో ఆఫ్టర్ దిస్ టోటలీ మై మైండ్ హెస్ చేంజ్ ఎవ్రీథింగ్. లైక్ విజువలైజేషన్ మాత్రం బాగా అనిపిస్తుంది. నేను నా బేబీతో మాట్లాడుతున్నట్టు రియల్లీ నాకు బేబీకి లైక్ ఆ బ్లెస్సింగ్స్ వస్తున్నట్టు నేను ఫీల్ అయ్యేటప్పుడు నాకు తెలుస్తుంది. లైక్ ఆ లిటిల్ బిట్ స్పార్క్ అనేది ఐ కెన్ ఫీల్ దట్. అంటే అవి మేము ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఎవరు ఓన్ గా వాళ్ళు చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. రియల్లీ మా బేబీ మాతో ఇలా కనెక్ట్ అవుతుంది, ఇలా మాట్లాడుతుంది, నిజంగా ఈ బ్లెస్సింగ్స్ తో ఇలాగా కామ్ గా ఇట్లా ఉంటది అన్న ఒక పాజిటివ్ ఎనర్జీ మాత్రం బాగా ఉంటుంది. లైక్ ఇలా మాట్లాడుతున్నా గానీ లైక్ ఇలా విజువలైజ్ చేసుకున్నా గానీ ఇమీడియట్లీ షీ విల్ రెస్పాండ్ ఫర్ దట్. నేను అనుకున్నాను యాక్చువల్ గా మదర్ ఎక్కువ మాట్లాడుతూనే బేబీకి ఎక్కువ కనెక్షన్ ఉంటది అని అనుకున్నాను. బేబీ మన హోమ్ లో ఉన్నా కానీ మనకంటే ఫాదర్ వాయిస్ కి ఎక్కువ కనెక్ట్ అవుతుంది అని మీరు చెప్పిన తర్వాత వాళ్ళ డే మొత్తం ఆయన ఆఫీస్ కి వెళ్ళిపోతారు. తన వాయిస్ ఎక్కడ వినిపించదు. నైట్ బెడ్ టైమ్ తను వాళ్ళ ఫాదర్ వాయిస్ కి ఎంత బాగా కనెక్ట్ అవుతుంది అనేది ఐ కెన్ ఫీల్ దట్. నాకు తెలిసిన వాళ్ళని నేను డెఫినెట్ గా రికమెండ్ చేస్తాను. ఇట్స్ గుడ్ యాక్చువల్ గా చెప్పాలి అంటే. డెఫినెట్లీ గా ఎవ్రీ వన్ షుడ్ జాయిన్ దిస్. మీ రొటీన్ లో కానీ మీ హాబీస్ లో కానీ ఏం చేంజ్ అయిందండి? ఎక్కువ ఫోన్ యూజ్ చేస్తాను ఉంటాను. నాకు పర్సనల్ యాక్టివిటీస్ నేను ఏం చేయలేను. టీవీ ఒకటి తగ్గించేసి ఎక్కువ మీరు ఇచ్చే పజిల్స్ లైక్ స్టోరీస్, మీరు ఇచ్చే ఆర్ట్స్, డ్రాయింగ్స్ టైం అంతా వాటి మీద వెళ్ళిపోతుంది. సోషల్ మీడియా నెట్వర్కింగ్ అనేది చాలా తగ్గించేసాను. ఇది 1 minute మొబైల్ లేకపోతేనే ఎవరు చేతిలో ఉండట్లేదు. సో ఇట్స్ హెల్ప్ మీ లాట్ అండి. పర్సనల్ గా నేనైతే లైక్ సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ రాగానే ఇంకా స్టొమక్ అనేది చాలా టైట్ గా హెవీగా అయిపోతుంది కదండి. జస్ట్ అట్లా మాకు హెవీగా అనిపించినప్పుడు నేను ఒక 5 to 10 minutes ఈ చాంటింగ్స్ చేస్తాను అనమాట. మీరు చెప్పిన ఓంకార మకార. దెన్ ఐ ఫీల్ రిలాక్స్. నాకు కొంచెం ఫ్రీ అనిపిస్తుంది అండి. హెవీ ఏం అనిపించదు బ్రీతింగ్ ఇంకప్పుడు.